ఆ ఊరి ప్రజలందరూ కూడా బోయోజును క్షేమముగా ఉండాలని ఆశీర్వదిస్తున్నారు. రెండవది, బెత్లెహేం అంతా కూడా ఆయన పేరు ఖ్యాతి పొందాలని ఆశీర్వదిస్తున్నారు. ఎందుకో తెలుసా? బోయోజు మంచి గుణము కలిగిన వాడు, దాన ధర్మములు చేసేవాడు, పెద్దలకు లోబడేవాడు, అన్యాయమైన వారికి న్యాయం చేసేవాడు. అన్యాయమైన వారికి న్యాయం చేసేవాడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవునికి ప్రియమైన వాళ్ళరా, మీరు మొట్టమొదటిగా దేవుని చేత ఆశీర్వదింపబడాలి, పెద్దల చేత ఆశీర్వదింపబడాలి. ఆ ఊరి ప్రజల విశ్వాసుల దగ్గర కూడా, పరిశుద్ధుల దగ్గర కూడా ఆశీర్వదింపబడాలి. అంత మాత్రమే కాదు, రూతు అనే ఆమె కూడా దేవుని దగ్గర ఆశీర్వదింపబడుతుంది. రెండవది, పెద్దల దగ్గర ఆశీర్వదింపబడుతుంది. మూడవది, ఆ దేశ ప్రజల దగ్గర ఆశీర్వదింపబడుతుంది. అంత మాత్రమే కాదు, మూడవ వ్యక్తి నయోమి. నన్ను నయోమి అనొద్దండి, నన్ను మారా అని పిలవండి అని చెప్పుకుంటున్న ఆమెను దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. దేవుడు దీవించడం ప్రారంభించాడు. ఆ దేశంలో పెద్దలు, గౌన్యంలో నిలబడిన పెద్దలందరూ ఆమెను ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఆ దేశ ప్రజలు ఆశీర్వదించడం ప్రారంభించారు. ఆ దేశంలోని స్త్రీలందరూ కూడా నీకు దేవుడు బంధువును ఇచ్చాడని, నీవు గొప్పదానివని, దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను ఆశీర్వదించి నీకు 7 మంది బిడ్డల కంటే నీ కోడలు చాలా గొప్పది అని నయోమిని ఆశీర్వదిస్తున్నారు వాళ్ళు. నా దేవునికి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ కోడళ్ళు వినాలి. మీ అత్తలకు ఎట్లుండాలంటే 7 మంది కొడుకుల కంటే సమానంగా ఉండాలి మీరు. నయోమికి 2 కొడుకులు చచ్చిపోయారు. అయితే ఇప్పుడు ఆ ఊరి ప్రజలు ఏమని జీవిస్తున్నారంటే, అమ్మా నీకు 7 మంది కొడుకుల కంటే నీ కోడలు సమానమమ్మా అంటున్నారు. అలాగా కోడళ్ళు జీవించాలి నీతిమంతుల అత్తమామల దగ్గర. అలాగ జీవించి అలాంటి ఆశీర్వాదాలు మీరు పొందాలి. రూతు ఎంత లోబడుతుందో తెలుసా అత్త దగ్గర? నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ చనిపోతే అక్కడ నేను చనిపోతానని. అది రూతులో ఉన్న గొప్పతనం. అలాంటి కోడళ్ళుగా మీరు మారాలని దేవుడు ఈరోజు కోరుకుంటున్నాడు. అలాంటి బోయోజులాగా, అలాంటి రూతులాగా, అలాంటి నయోమిలాగా